ఫ్రెండ్స్, మీకు తెలుసా గంగవాయిల కూరని సీడ్స్ లేకుండా జస్ట్ కొమ్మలతో కూడా పెంచుకోవచ్చని. నేను అదే ట్రై చేశాను అండ్ ఇప్పుడు చూడండి సూపర్గా రిజల్ట్ అయితే వచ్చేసింది. అయితే ఈ గంగవాయిల కూరని నేను మార్కెట్ నుంచి కొనుక్కొని వచ్చినప్పుడు వాటిని పడేయకుండా జస్ట్ ట్రై చేద్దామని నేను కొమ్మలు నాటానండి. అంటే నేను కర్రీ చేసుకున్న తర్వాత ఏదైతే వేస్టేజ్ ఉంటుందో అది పడేయకుండా నేను కొమ్మలు నాటుకున్నాను. సో ఆఫ్టర్ 3 days తర్వాత చాలా మంచిగా చిగుర్లు స్టార్ట్ అయ్యాయండి. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆకుకూరల్ని ఇలా కూడా పెంచుకోవచ్చు. అంటే చాలా మంది సీడ్స్ కొనడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి టైం సేవ్ అవుతుంది అండ్ మనీ కూడా సేవ్ అవుతుంది. ఇది హార్వెస్ట్ చేసుకునేటప్పుడు మీరు సేమ్ ప్రాసెస్ ఏంటంటే కొమ్మల్ని మాత్రమే కట్ చేసుకోండి. కొమ్మల్ని కట్ చేసుకుంటే మళ్ళీ మీరు కంటిన్యూస్గా 6 months వరకు ఇలాగే హార్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ హార్వెస్ట్ చేసుకున్న ప్రతిసారి హార్వెస్ట్ చేసుకున్నాక వర్మి కంపోస్ట్ కానీ కౌ మాన్యూర్ కానీ మీరు ఇచ్చారంటే మళ్ళీ 10 days లోపల చక్కగా మళ్ళీ గ్రోత్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ చూపించే ఈ గంగవాయిల కూర అంతా మనకి మార్కెట్లో అయితే అన్ని కెమికల్స్ వాడి పెంచుతారు. మనం హ్యాపీగా మన గార్డెన్లో కంప్లీట్ ఆర్గానిక్ వేలో ఇది చూసారు కదా ఎంత బాగా పెరిగిందో. ఇది మార్కెట్లోకి వెళ్తే 30 rupees ఉంటుందండి. సో ఆ 30 rupees మనం సేవ్ చేసుకున్నట్టే కదా. సో జస్ట్ కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.